హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో విద్యా అర్థం నుంచి ఫస్ట్ నుంచి ఆధునిక విద్య వరకు అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ స్వాతంత్ర పూర్వం విద్యా కమిషన్. ఇట్లా నేను సీక్వెన్స్కి ఎందుకు చెప్తున్నా అంటే ఒక యాప్లో ఉన్నట్టు, అంటే ఎవరైనా ఈ బుక్కులు అవైలబుల్గా లేని వాళ్ళైనా సరే కొంచెం వీడియోలో చూడాలి, ఎక్స్ప్లెనేషన్ లేకపోయినా బుక్స్ చూసి చదువుకోవాలి అనే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని సీక్వెన్స్లో తీసుకెళ్తున్నాను, ఒక్కటి బిట్టు వదలకుండా. ఓకే, ఫస్ట్ స్వాతంత్ర పూర్వ విద్యా కమిషన్లు అండి. స్వాతంత్ర పూర్వ విద్యా కమిషన్లు కొంచెం చూసుకుందాం. ఇది 1813 చార్టర్ చట్టం. చార్టర్ చట్టం అన్నీ ఫస్ట్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, దీని తర్వాత దానికి నేను ఒక వీడియో కూడా చేశాను. దీని తర్వాత నుంచి ఇది ఒక్కటి వదిలేసి దీని తర్వాత నుంచి ఒక కోడ్ లాగా, ఒక కథలాగా ఒక వీడియో కూడా చేశాను. అది చాలామందికి నచ్చింది అండ్ దానివల్ల గుర్తుకు కూడా ఉంది. ఇప్పుడు మనకు కథలు ఎప్పుడు గుర్తుకుంటాయి కాబట్టి ఎగ్జామ్స్ రాసే ఎవరికైనా తప్పకుండా మనకు గుర్తుంటుంది. అంటే ముందేదో వెనకేదో ఈ దేని గురించి చెప్పింది అనేది అవగాహన వస్తుంది. నేను రాసింది కూడా చూపిస్తాను. ముందు దీనికి ఒక్కదానికైతే మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, చార్టర్ చట్టం అంటే ఏం గుర్తుపెట్టుకోవాలంటే 1813. చార్టర్ అంటే చాటింగ్ చేయడం. ఫస్ట్ ఏం చేస్తాం మనం? చాటింగ్ చేస్తాం, గట్లా గుర్తుపెట్టుకోవాలి. 13ల ఓకే. ఇక ఉడ్తాకీదు నుంచి 1854 నుంచి స్టార్ట్ అవుతాయి అవి. ఈ 13కి అయితే స్వాతంత్రం కంటే ముందు ఈ 13 ఇక అవే కదా. 1813 అంటే స్వాతంత్రం. తర్వాత చార్టర్ చట్టం అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ముందు చాటింగ్ చేయాలి, అట్లా గుర్తుపెట్టుకోవాలి. ముందు చాటింగ్ చేయాలి. గ్రాంట్ సూచనలు అనుసరించి బ్రిటిష్ పార్లమెంటు 1813లో చార్టర్ చట్టాన్ని ఆమోదించింది. ఈ గుడ్లు పెట్టుకోరు, షార్ట్గా రాసుకోండి మీరు, నో ప్రాబ్లం అండి. షార్ట్గా రాసుకోండి, చిన్నగానే ఉన్నాయి ఇవి, వెళ్ళినా కొద్ది పెద్దగా అయితే. చార్టర్ అనగా ఒప్పందం. చార్టర్ అంటే ఏంది? ఒప్పందం. ఇక మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, చాట్ చేసి మనల్ని ఒప్పించారు అన్నట్టు. చాటింగ్ చేసి మనకు ఒప్పించారు. మనకు ఒప్పించింది. విల్బర్డ్ ఫోర్స్ చార్లెస్ గ్రాంట్ ఆలోచనలకు అనుగుణంగా ఈ చట్టాన్ని రూపొందించడంలో సహాయపడ్డారు. ఓకే, ఇది ఈయన ఎవరి ఆలోచనలు ఇవి? ఇగో ఫోర్స్ చేసిరు అన్నట్టు. చాటింగ్ చేయమని ఫోర్స్ చేసిరు అని గుర్తుపెట్టుకోరు. విల్బర్డ్ ఫోర్స్ అంటే చార్లెస్ గ్రాంట్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఈ ఫోర్స్ గుర్తుపెట్టుకోరు. ఓకే, ఫోర్స్ చేసిరు, చాటింగ్ చేయమని ఫోర్స్ చేసిరు ఒప్పందం కోసం అని గుర్తుపెట్టుకోరు. ఈ చట్టం భారతదేశంలో విద్యకు ఒక నూతన చట్టంలో ప్రధాన మార్గాన్ని ఇచ్చిందండి. ఒక్కొక్కసారి అడగవచ్చు, ఇవన్నీ కాకుండా భారతదేశంలో విద్యకు నూతన మార్గాన్ని చూపింది ఏది అని అంటే, ఇక ఫస్ట్ చాటింగే కాబట్టి నూతన అనేది ఇది బేసిక్ అన్నట్టు. ఇది బేసిక్లో ఓకేనా. ఇట్లా ప్రధాన అంశాలు ఏంటిదో చూద్దాం. ఈ బేసిక్లో ప్రధాన అంశాలు ఏంటి? క్రైస్తవ మిషనరీలకు తమ మతాన్ని ప్రచారం చేసుకునేందుకు స్వేచ్ఛ ఇవ్వాలి. భారతీయులను విద్యావంతులను చేయుటకు కంపెనీ బాధ్యత వహించాలి. కాన్సెప్ట్గా చదవండి అండి, కాన్సెప్ట్గా. ఈ బుక్కులు అయినా సరే మనం గడగడ చదువుకుంటూ పోతే రానే రాదు. ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా రాదు. మనం నెమరేసుకొని ఇది ఏమన్నది, ఎవరి ఆలోచనలు, చార్టర్ అంటే ఏంటిది, అది ఎప్పుడైంది, ఎవరి ఆలోచనలుగా అయింది, సరే ఇదంతా చేసింది కదా, ఏం చేసింది, నూతన మార్గం భారతదేశంలో. ఇది చాలా ఇంపార్టెంట్. ఇగో ఈ బిట్టు మనం అసలు ఈ బిట్ ఇంపార్టెంట్ అనుకోం, అంటే కాన్సెప్ట్ అట్లా ఇస్తున్నాడు కాబట్టి, ప్రశ్న సరళి మారింది కాబట్టి. కంపెనీ బాధ్యత వహించాలి. సంవత్సరానికి ₹1,00,000 విద్య కొరకు కేటాయించాలి. ఈ ₹1,00,000తోటే ఇన్ని రోజులు ఉంచుకున్నారు. ఇవేనే దీంతో పెద్ద పరేషాన్ ఉన్నది. నెక్స్ట్ రాబోయే కమిషన్లలో ఈ ₹1,00,000 వస్తాయి. దీనికోసమే ఈ ₹1,00,000, సంవత్సరానికి ₹1,00,000 విద్య కొరకు కేటాయించాలి. భారతీయులు విద్యావంతులను చేయుటకు కంపెనీ బాధ్యత తీసుకోవాలి. ఓకే, ఇది ఫస్ట్దా. దీని ప్రధాన అంశాలు: క్రైస్తవ మిషనరీలను తమ మతాన్ని ప్రచారం చేసుకున్నట్టుకు స్వేచ్ఛ ఇవ్వాలి. దీనికంటే ముందు నీకు ఒకటి చెప్తా, ఇది అయిపోయినాక. ఇది వీడియో చేసింది, మీకు లింక్ ఇస్తానండి. ఈ వీడియోలో లింక్ ఇస్తాను. చార్టర్ చట్టం అయిపోయింది కదా. చార్టర్ చట్టము 1813 తర్వాత నేను మీకు చెప్తా 1813. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నా మేడం, మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది అంటే ఏం డిస్టర్బెన్స్ కాదు, మీకు గుర్తుంటుంది. ఎందుకంటే ఈ కథ మీకు
ఈ వీడియో అయిపోయేసరికి, ఈ కమిషన్లు అయిపోయేసరికి 4 సార్లు 5 సార్లు విన్నారనుకోండి, ఇది రాకపోతే నేను పైసలు వాపస్, అంత గ్యారంటీగా చెప్తా. ఓకే. ఊహ ఊహ భారతీయ విశ్వవిద్యాలయంకి వెళ్ళి గోడెక్కి సాహసం చేసి రాధాకృష్ణ పెళ్లి చేసింది. హీరోయినే అనుకోండి, ఊహ హీరోయిన్. మీకు గుర్తుంటుంది చూడండి. చేసి మొదలు ఏం చేసింది మనకు గుర్తుంటుంది. పెళ్లి చేయగానే ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ అంటే మొదలు కొబ్బరికాయ కొట్టి ఈశ్వరుణ్ణి మొక్కి మంగళం పాడి ఛత్రి పట్టుకొని జాతీయ రామ్మూర్తి అనే జనాలు ఆచరించే ఆశ్రమంలో యశ్పాల్ అనే గురువు దగ్గరికి పోయింది. కలిసి ఆ చతుర్వర్ణాలు కలిసి 4 రకాలైన వీళ్ళందరూ 4 కలిసి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం గురించి ఊహ మాట్లాడింది. అయితే మీకు ఇది ఒక్కసారి చెప్తే అర్థం కాదు, 2 సార్లు చెప్పినా అర్థం కాదు. మీరు చెప్తుంటే ఎప్పుడు ఫస్ట్ ఏం చేసింది ఊహ? పెళ్లి చేసింది. పెళ్లి చేసినాకనే మంగళం పడుతుంది, పెళ్లి చేసినాకనే కొబ్బరికాయ కొడుతుంది, పెళ్లి చేసినాకనే ఛత్రి పట్టుకొని జాతీయ రామ్మూర్తి దగ్గర వెళ్ళి అరే దీని తర్వాత ఇవి ఉన్నాయి, ఇవి తర్వాత ఉన్నాయి. ఇవి తప్పకుండా గుర్తుంటాయి. ఇంకోసారి చదువుతా చెప్పండి. బోర్ వచ్చిన ఒక్కసారి దయచేసి చూడండి. ట్రిక్స్ కాదు ఇవి, ఏం కాదు, ట్రిక్కులు కావు. ఇది మీరు ఏదో బట్టుడు కూడా కాదు. ఊహ మనకు యాక్చువల్గా ఈ పెళ్లి గురించి ఉంది కాబట్టి మనం ఏం చేస్తే ఫస్ట్ సాహసం చేసింది. గోడెక్కి సాహసం చేసి రాధాకృష్ణ పెళ్లి చేసింది. ఆమె చేసి మొదలు ఏం చేసింది? కొబ్బరికాయ కొట్టింది. పెళ్ళి అయినాక అందరూ ఎవరిలో కొడతారు? కొబ్బరికాయ కొడతారు. ఎవరిని మొక్కి కొడతారు? ఈశ్వరుని మొక్కి కొడతారు. మీ మొక్కి ఏం చేసిరు? మళ్ళీ కొబ్బరికాయ కొట్టి ఈశ్వరుని మొక్కింది. ఇట్లా మనకు గుర్తుపెట్టుకోరు. కొబ్బరికాయ ఇట్లా కొట్టి ఈశ్వరుని మొక్కి మళ్ళీ ఏం చేస్తారు? మంగళం పాడింది. అంటే మళ్ళీ ఛత్రి పట్టుకొని ఇక జాతీయ రామ్మూర్తి అనే జనాలు ఆచరించే ఆశ్రమాలు ఉంటాయి. ఆశ్రమం పోయింది. యశ్పాల్ అనే గురువు ఉన్నాడు. ఆయనని కలిసింది. ఈ చతుర్వర్ణాలు కలిసి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం గురించి మాట్లాడింది. ఆమె పెళ్లి చేసి ఇంత సాహసం చేశాను. ఓకే. ఇవి టకటకనే చెప్తా. ఈ లెసన్లు ఇవి ఎందుకు అని అంటే మీకు కొంచెం క్లారిటీ రావాలండి. మీరు 2-3 సార్లు ఇది వింటే మీకు అస్సలే ఉండదు. ఇది టకటక చెప్పేద్దాం. ఉట్ తాకీదు. ఊహ అంటే ఉట్ తాకీదు 1854. ఊహ అంటే హంటర్ కమిషన్ 1882 అండి. తర్వాత ఊహ భారతీయ విశ్వవిద్యాలయం అంటే భారతీయ విశ్వవిద్యాలయ కమిటీ. ఓకే. 1902. తర్వాత గోడ ఎక్కింది. గోడ అంటే గోఖలే తీర్మానం. గోడ ఎక్కిందంటే గోఖలే తీర్మానం 1910 అండ్ 11. గోడ ఎక్కి ఏం చేసింది? సాహసం చేసింది. ఇక షాడ్లర్ కమిషన్ సాహసం చేసింది. సాహసం కాదు, సాహసం చేసింది 1917. సాహసం చేసి ఏం చేసిందంటే ఇదిగోండి ఈడ సాహసమా, ఈడ పెద్ద వర్డ్ ఇది. సాహసం అంటే ఇది షాడ్లర్ కమిషన్. అంటే హార్ట్ అటాక్ కమిషన్. హార్ట్ అటాక్ అని గుర్తుపెట్టుకున్నాను నేను. తర్వాత సమ్ అంటే సార్జెంట్ కమిషన్. ఓకే. ఇవి చేసి రాధాకృష్ణ ఇలా 4 వచ్చినాయి. కనిపిస్తుందా మీకు? 4 వచ్చినాయి. షాడ్లర్ కమిషన్, హార్ట్ అటాక్ కమిషన్, సార్జెంట్ కమిషన్, తర్వాత ఇక రాధాకృష్ణ కమిషన్. ఇక రాధాకృష్ణ కమిషను తర్వాత మొదలియార్ కమిషన్, తర్వాత కొబ్బరికాయ కొట్టింది కొఠారి కమిషన్, తర్వాత ఈశ్వరుని మొక్కింది ఈశ్వరిబాయి పటేల్, తర్వాత మంగళం పడింది మల్కం ఆదిశేషయ్య, తర్వాత ఇక ఛత్రి పట్టుకున్నది చట్టోపాధ్యాయ కమిషన్, తర్వాత జాతీయ రామ్మూర్తి అనే జనాలు నూతన జాతీయ విద్యా విధానం, తర్వాత రామ్మూర్తి కమిటీ అనే జనాలు ఆచరించే జనార్దన్ కమిటీ ఆచరించే ఆచరణ కార్యక్రమం ఆశ్రమంలో యశ్పాల్ అనే గురువు కలిసి చతుర్వేది అంటే చతుర్వేది కమిటీ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం. ఇగో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 గురించి ఊహ మాట్లాడింది. సుశీరకి ఇవన్నీ వచ్చింది. ఇప్పుడు చూద్దాం. ఉట్ తాకీదు మీరే గుర్తుపెట్టుకోరు. ఉట్ తాకీదు 1854 స్వాతంత్రం కంటే ముందు అండి. ఉడ్ తాకీదు ఊహ అంటే హంటర్ అని మరి ఎక్కడ గుర్తుపెట్టుకుంటే ఇవి అంతకు ముందువి అన్నట్టు.
స్వాతంత్రం కంటే ముందు భారతీయ విశ్వవిద్యాలయ కమిటీ 1902 గోఖలే అంటే గోడెక్కి తీర్మానం చేసింది 1910-11. సాహసం చేసింది షాడ్లర్ కమిషన్ 1917. హార్టాగ్ కమిషన్ 1929. సాహసం సార్జెంట్ నివేదిక 1944. ఇక రాధాకృష్ణ కమిటీ ఈమె ఏం చేసింది? పెళ్లి చేసింది. ఎప్పుడు చేసింది? స్వాతంత్రం రాగానే ఫస్ట్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోరి. స్వాతంత్రం 1900 మనకు 47లో వచ్చింది కదా, 47లో రాగానే ఫస్ట్ ఏం చేసింది? పెళ్లి చేసింది. అబ్బా రాధాకృష్ణ పెళ్లి చేసింది ఫస్ట్. మీరు ఒక్కొక్క రాధాకృష్ణ పెళ్లి చేసిందని గుర్తుపెట్టుకుంటే రాధాకృష్ణ పెళ్లి ఎప్పుడు చేసింది? స్వాతంత్రం రాగానే ఫస్ట్ సంవత్సరం చేసింది. ఓకేనా? ఎందుకది? స్వాతంత్రాంతరం ఉన్నత విద్యను పునఃస్మరించుకొని ఇలా చేసుకున్నది. ఇది దాని ప్రాముఖ్యత దాది. అయితే మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రాధాకృష్ణ పెళ్ళి ఎప్పుడు జరిగింది? వీటి వరకు ఇవన్నీ ఏంటి? స్వాతంత్రం కంటే ముందున్నాయి ఇవన్నీ. ఎట్లా గుర్తుంటుంది? చెప్పినా కదా, భారతీయ విశ్వవిద్యాలయంకి గోడెక్కి సాహసం చేసి రాధాకృష్ణ పెళ్లి చేసింది. అక్కడ వరకు స్వాతంత్రం కంటే ముందు మీకు గట్ల గుర్తుండాలి. స్వాతంత్రం కంటే ముందు ఏవి, స్వాతంత్రం కంటే తర్వాత ఇది కాన్సెప్ట్ మీకు అర్థమైతేనే మీరు క్వశ్చన్ చేయగలుగుతారు. ఇక రాధాకృష్ణ పెళ్ళి మాత్రం స్వాతంత్రం రాగానే సంవత్సరంలో చేసిందని గుర్తుపెట్టుకోరబ్బా. తర్వాత ఇక రాధాకృష్ణ పెళ్లి చేసింది. ఏం చేసింది? పెళ్లి చేయగానే మొదలియార్ కమిషన్ 52-53 ఇక సాముల మొదలియార్ కమిషన్. తర్వాత కొబ్బరికాయ కొట్టింది కొఠారి కమిషన్. ఏం చేసింది? పెళ్లి చేసింది. కొబ్బరికాయ కొట్టింది 1964-66. ఓకే, ఇది ఇంపార్టెంట్. తర్వాత ఈశ్వరుని మొక్కింది ఈశ్వర్భాయ్ పటేల్ 1977. తర్వాత మంగళం పాడింది. ఇక నేను చూసి చెప్తలేను, నాకు ఆ కథ వచ్చింది చెప్తే 2-3 సార్లు చెప్పగానే. ఇక మాల్కం ఆదిశేషయ్య మంగళం పాడింది ఆదిశేషయ్య కమిటీ. తర్వాత ఛత్రి పట్టుకున్నది చటోపాధ్యాయ కమిషన్ 77 ఇలా 1983-84. తర్వాత జాతీయ విద్యా విధానం రామ్మూర్తి అంటే నూతన జాతీయ విద్యా విధానం 1986. రామ్మూర్తి కమిటీ 1990. తర్వాత జనార్దన్ కమిటీ 1991. జనాలు ఆచరించే 1992. జనాలు ఆచరించే యశ్పాల్ కమిటీ. ఇది లాస్ట్ గుర్తుకొస్తుంది మీకు. యశ్పాల్ నేను గురువు కదా, ఆశ్రమంలో ఉంటాడు కాబట్టి లాస్ట్ గుర్తుకొస్తుంది మీకు. ఇక యశ్పాల్ కమిటీ ఇదే పిల్లల పుస్తకాల బరువుపై చేసింది ఇదే యశ్పాల్ కమిటీ 1992. తర్వాత చతుర్వేది కమిటీ యశ్పాల్ అనే గురువు దగ్గర చతుర్వర్ణాలు కలిసి మాట్లాడుకున్నారు కదా, చతుర్వేది కమిటీ 1993. ఇక జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం గురించి మాట్లాడింది. భారం లేని పాఠ్య ప్రణాళిక రూపొందించింది 2005. దీని గురించి వీటి గురించి ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి క్వశ్చన్స్ లేకుండా ఏ ప్రశ్నపత్రము ఉండదు. దీనికైతే టెట్టులా చంపేసిండు, ఇక డిఎస్లో కూడా చంపేస్తారు. ఎంత బాగా చదువుకుంటే అంత బాగుంటుంది. మరి ఎంతసేపు మీకు టైం వేస్ట్ అయింది అనుకుంటారా? అనుకోవద్దు. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకొని. ఎంతమంది ఫోన్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో అర్థమైందనే ఫోన్ చేస్తారు. మా ఫ్రెండ్స్ ఇది గుర్తుకొచ్చి కమిషన్స్ గుర్తుకొచ్చిందని చెప్పారు. సో దయచేసి మీరు కూడా ఇది ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు అనగానే స్వాతంత్రం అంటే కంటే ఎప్పటి వరకు స్వాతంత్రం కంటే ముందు ఇగో రాధాకృష్ణ పెళ్లి చేసింది కాబట్టి ఇది గుర్తుంది కదా. రాధాకృష్ణ పెళ్లి చేసే కంటే ముందు ఇవన్నీ ఏంటి? ఇవి 1, 2, 3, 4 ఇవన్నీ ఉడ్తాకీదు భారతీయ విశ్వవిద్యాలయం గోడెక్కి గోఖలే సాహసం షాట్లర్ హార్టాగ్ సార్జెంట్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా? మీకు బోర్ వచ్చినా చెప్తున్నా. మేడం మస్తు బోర్ వచ్చింది కూడా అనొద్దు ప్లీజ్. ఇక ఎప్పటి వరకు వేసింది? రాధాకృష్ణ పెళ్లి వరకు, స్వాతంత్రం వరకు వేసింది. అది గుర్తుంటుంది కదా. తర్వాత ఇక ఈడికెళ్ళి మళ్ళీ 53, 52 52, 53 గుర్తుపెట్టుకోవాలి. ఏడికెళ్ళి అయితే ఇది మాధ్యమిక విద్యా ఇదే మాధ్యమిక 2 మాతోటి అయితే ఇవి 2 52, 53 ఆడికెళ్ళి మొదలైనవి సగంలోకి వెళ్ళి గుర్తుంటుంది. కొబ్బరికాయ కొఠారి కమిషన్ ఇదెంత ఇంపార్టెంట్ మనకు 64, 66. ఓకే, ఈశ్వరుడు మంగళం పాడి ఛత్రి పట్టుకొని జాతీయ రామ్మూర్తి జనాలు ఆచరించే ఇవన్నీ కమిషన్లే ఆయుష్ప. సో ఇక అది చెప్పడానికి కారణం ఏంటంటే దీని తర్వాత
చెప్తే అర్థం కావాలని, అంతేనా? మీకు ఎక్కడైనా అర్థమైనట్టు అనిపిస్తే, కంటెంట్ ఉందన్నట్టు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఇక మీకు ఇట్లా నేను చెప్పడం మీకు నచ్చకపోయినా ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, అవి చేద్దాం. ఓకేనా? ఈ చట్టం తర్వాత అనేక ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు స్థాపించబడిన చట్టంలోని సూత్రాలను ఆచరణలో అమలుపరచడంలో అనేక వివాదాలు ఎదురయ్యాయి. ఇక స్టార్టింగ్ ఏదైనా గట్లే ఉంటుంది కదా. ఈ వివాదాలకు ప్రధాన కారణాలు 3 ఏంటివో ఫస్ట్ దాంట్లోనే ఉన్నాయి చూడురి. 1, 1813 చట్టంలో బోధనా భాష ఏది ఉండాలనేది స్పష్టం లేదు. బోధన భాష ఫస్ట్ అసలు ఏం పెట్టాలి అనేది స్పష్టంగా లేదు. అందువలన కొంతమంది స్వదేశీ భాషలే బోధన భాషగా ఉండాలన్నారు. స్వదేశీ భాషలే బోధనగా ఉండాలని చెప్పారు. రెండవది చట్టంలో విద్యా లక్ష్యం స్పష్టంగా లేదు. చట్టంలో విద్యా లక్ష్యం అనేది స్పష్టంగా లేదు. అంటే ప్రణాళిక అనేది స్పష్టంగా లేకపోవడం వల్ల కూడా గట్లే ఉంటుంది. మనం కూడా ఇప్పుడు మన జీవితానికి ఒక క్లారిటీ, ఒక లక్ష్యం లేకపోతే ఏది కరెక్ట్గా ఉండదు. మనం ఏం చదువుతున్నాము, ఏం చదవాలని చేసుకున్నాము, ఏం చదవాలి, ఏం చేయాలని, ఏ విద్యా దశకు ఎంత ఖర్చు చెయ్యాలని కానీ స్వదేశీ విద్య లేక పాశ్చాత్య విద్యను ప్రోత్సహించేలా అనే వివరణ కానీ లేదు. ఇక 3వది కంపెనీనే పూర్తిగా విద్యా బాధ్యతను చేపట్టేలా లేక ప్రైవేటు వ్యక్తులకి ఈ బాధ్యతను వదిలేయాలా అనే సమస్య ఒకటి ఉన్నది. అట్లా చూసిరా ఎంత పెద్ద ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు రావాలి. ఈ ప్రాబ్లమ్స్ ఎండ్లో ఏ కమిషన్లు ఉన్నాయని ఇవ్వచ్చు, మొదటి కమిషన్లో ఉన్నది ఏంటిది అనొచ్చు, స్టార్టింగ్లో మనం ఎక్కడున్నాము అని అడగొచ్చు. తర్వాత మిషనరీలు స్వేచ్ఛంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని తమ మత వ్యాప్తి చేసుకోవచ్చనే అనే సమస్య కూడా తలెత్తింది. ఈ వివాదాన్నే ప్రాక్పశ్చిమ వివాదము అంటారు. ఓరియంటల్ యాక్సిడెంటల్ కాంట్రవర్సీ అంటారు. కనిపిస్తలేదా? నేను అటు ఇటు చేసిన కొద్ది డిస్టర్బెన్స్ అవుతుంది కదా. చూడండి, కొంచెం చదివినా కాన్సెప్ట్గా చదవండి. ఓకేనా? అవి 3 షార్ట్గా రాసుకోండి. 3 ఏవైతే ఉన్నాయో 3. తర్వాత ప్రాక్ష్యమీయుల వాదం. 1813కు ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ 1813కు ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాచ్య విద్యకే ప్రాధాన్యతనిచ్చింది. సో కంపెనీ సాంప్రదాయ విద్యా విధానాన్ని కొనసాగించుకునేది. ఈ విధంగా ఫలితంగానే కలకత్తా మదర్సా, బెనారస్ సంస్కృత కళాశాలలు స్థాపించబడ్డాయి. సో ఈ విధానాన్ని బలపరచటంలో భారతీయుల కంటే ఆంగ్లేయులు ముందున్నారు. దేనికి? కలకత్తా మదర్సా, బెనారస్ సంస్కృత కళాశాలలు స్థాపించబడ్డాయి. సో జాన్ టైట్లర్ ప్రాక్ వాదానికి నాయకత్వం వహించాడు. జాన్ టైట్లర్ ప్రాక్. మీకు 2 సార్లు మీరు షార్ట్గా రాసుకుంటేనే బెనిఫిట్ అండి. ఇది కూడా షార్ట్గా రాసుకుంటేనే మనకు కాన్సెప్ట్ వస్తుంది. ఈ విధానాన్ని బలపరిచిన ఆంగ్లేయుల్లో వారన్ హేస్టింగ్, హెచ్.టి. ప్రిన్స్ప్, లార్డ్ మెంటో మరియు హెచ్.హెచ్. విల్సన్ ముఖ్యులు. వీరిలో ప్రిన్సెస్ ముఖ్యుడు. ఇతడు 1813లో విద్యకు కేటాయించిన ₹1,00,000 ఏ విధంగా ఖర్చు పెట్టాలనే అంశం మీద నియమించిన కమిటీకి అధ్యక్షుడు. దానికి అధ్యక్షుడట ఎవరు? ఈ ప్రిన్సెస్. గుర్తుపెట్టుకోరు, పైసలు ఉన్నాడు ప్రిన్సెస్. పైసలు ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలి అని ఆలోచించాడు ప్రిన్సెస్ అని గుర్తుపెట్టుకోరు. ఈ కమిటీలోని ఇట్లా గుర్తుపెట్టుకోవాలి నిజంగా. మెజారిటీ సభ్యులు సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషల ద్వారానే అభివృద్ధి జరగాలనే ప్రిన్సెప్ వాదనను బలపరిచారు. సో ప్రాచ్య విద్యా సంస్థలను బలపరిచేందుకు గాను పాశ్చాత్య సాహిత్యానికి ప్రాచ్య భాషలైన అరబిక్, సంస్కృతం, పర్షియన్లలో తర్జుమా చేసి పుస్తకాలుగా ముద్రించారు. పాశ్చాత్య లేదా ఆంగ్లిస్టుల వాదన ఏముండే? 19వ శతాబ్దం నాటికే ఇంగ్లాండ్ గొప్ప పారిశ్రామిక దేశంగా ఆవిర్భవించింది. ఇది అందరికి తెలుసు. మరి
అప్పటికే సామ్రాజ్యవాద దేశాలన్నింటికంటే ఎక్కువ వలసలు ఏర్పరచుకొని ప్రపంచంలో గొప్ప రాజకీయ శక్తిగా అయింది. మిగతా వారికన్నా గొప్ప వారమని, తమ భాష, సాహిత్యము, సంస్కృతే గొప్పవని భావించటం సహజమైంది. పాశ్చాత్య విద్యను సమర్థించే వారందరూ యువకులుగా ఉండేవారు. కొంచెం కష్టమవుతుందా? నూతన భావాలను వంటబట్టించుకున్న వీరు భారతీయుల భాషల పట్ల, సంస్కృతి పట్ల చిన్నచూపు చూసేవారు. వాళ్ళు కదా మనకు ఎట్లయినా గిట్లయినా చూపిస్తారు. భారతీయులలో విజ్ఞానాన్ని ఇంగ్లీషు భాష ద్వారా పెంపొందించవచ్చని భావించారు. దీని భావన ఏందని ఇస్తున్నాడు గట్లా. ఇప్పుడు చార్టర్ చట్టం 1813 యొక్క భావన ఏంటిది అని అంటే వాళ్ళు ఏమనుకున్నారు, విజ్ఞానం అనేది ఇంగ్లీషు భాష ద్వారానే పెంపొందించు అని వాళ్ళ భావన. పాశ్చాత్య విజ్ఞానం ద్వారానే భారతీయుల నైతిక స్థాయిని పెంచవచ్చునని వాదించారు. అందుకే ఎక్కువ డబ్బు ఇంగ్లీష్ విద్యకు కేటాయించాలన్నారు. లార్డ్ మెకాలే పశ్చిమ వాదానికి న్యాయకత్వం వహించారు. ఆంగ్లిస్టులలో మెకాలే ముఖ్యుడు. రాజా రామ్మోహన్ రాయ్ వంటి భారతీయులు కూడా భారతీయుల అజ్ఞానాన్ని తొలగించుటకు ఇంగ్లీష్ విద్య కొనసాగడం తప్పనిసరిని వాదించారు. మన ఇంగ్లీష్ వాళ్ళ కాకుండా భారతదేశం వాళ్ళు ఇంగ్లీష్ విద్య కావాలని చెప్పిన వాళ్ళు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. ఓకే. మెకాలే ముఖ్యుడు గుర్తుపెట్టుకోరు. మెకాలే మే ఆంగ్లిస్టులలో ము అని గుర్తుపెట్టుకోరు. ముఖ్యుడు ఎవరు? మెకాలే అని గుర్తుపెట్టుకోరు. ముఖ్యుడు. పై రెండు పక్షాల వాదనలో ఎన్ని తేడాలున్న 2 అంశాలలో మాత్రం వారిద్దరు ఏకీభవించారు. ఒకటి, కంపెనీకున్న పరిమిత వనరుల దృష్ట్యా అందరికీ విద్యను అందించడం సాధ్యం కాదు. సో అందువలన కొంతమంది ఉన్నత వర్గాలకే మొదట విద్యా అవకాశాలు కల్పించాలని, వారి ద్వారా విద్య దిగువ తరగతి ప్రజలకు దానంతటే అదే ప్రసారం అవుతుందని భావించారు. దీనిని ఏమంటారు? అధోముఖ వడపోత అంటారు. అధోముఖ వడపోత సిద్ధాంతము అంటారు. అంటే కొంతమందికి, అంటే ఉన్నత వర్గాలకు చదువులు చెప్పినాక ఆ చదువు కింది దారులకి దానంటే అదే స్ప్రెడ్ అయిపోతుంది. అధోముఖ వడపోత అంటారు దాన్ని. ఇది కూడా ఇంపార్టెంట్. 2 పక్షాల వారు జ్ఞాన శాస్త్రాలలో విద్య ఇంగ్లీషు భాష ద్వారానే సాధ్యమవుతుందని భావించారు. ఓకే. జాన్ టైట్లర్ చూద్దాం. జాన్ టైట్లర్ అసిస్టెంట్ సర్జన్గా భారతదేశానికి వచ్చిన వ్యక్తి. అసిస్టెంట్ సర్జన్ జాన్ టైట్లర్. సర్జన్ అంటే సర్జన్ అనగానే జాన్ అని గుర్తుకు రావాలి. సో భారతదేశానికి వచ్చిన వ్యక్తి తన ఆదాయంతో కొన్ని పుస్తకాలను అరబ్ భాషలోకి తర్జుమా చేశాడు. ఎవరు? ఈయనే సర్జన్. ప్రాక్ వాదాన్ని సమర్థించాడు. ప్రాంతీయ భాషల్లోకి తర్జుమాలు జరిగినప్పుడు దాని మూల భాషలోని పదాలను వాడాలని సూచించాడు. టైట్లర్ సూచన చాలా విలాసవంతమైందని లార్డ్ మెకాలే తిరస్కరించాడు. ఈ ఎవరు పెట్టిరు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఎవరు? జాన్ టైలర్ అని గుర్తుపెట్టుకోవాలి. టైట్లర్. ఈ జాన్ టైలర్ వీడికి వచ్చి ఏం చేసిండంటే జాన్ అంటే ఇది అరబిక్ వర్డ్ అని గుర్తుపెట్టుకోరు. జాన్ అరబిక్ భాషలో తర్జుమా చేశాడు. జాన్ చేస్తే తర్వాత ఈయన ఏమన్నాడు? మెకాలే ముఖ్యుడు కదా. మెకాలే ఏమన్నాడంటే ఇది విలాసవంతమైంది వద్దు అని అన్నాడు అన్నమాట. విలియం జేమ్స్ రచించిన హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. విలియం జేమ్స్ హెగెల్ ఫిలాసఫీ ఆఫ్ హిస్టరీ. ఫిలాసఫీ ఆఫ్ హిస్టరీ. ఇదేమో హిస్టరీ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి. గ్రంథంలో భారతీయ సంస్కృతంలో అత్యంత వెనుకబడిన సంస్కృతులు పేర్కొన్నాయి. సో 1813, 1834 కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో ప్రజ్ఞావంతుల కాలంగా పేర్కొంటారు. దేని 13 నుంచి 34 వరకు. కాశీలో మదన్మోహన్ మాలవ్య హిందూ పాఠశాలను స్థాపించాడు. హిందూ పాఠశాలను మదన్ మోహన్ మాలవ్య 2 ఓకే. తర్వాత ఇది విశ్వవిద్యాలయంగా మారింది. ఇదే కాలంలో గుంటూరు, మచిలీపట్నంలో హిందూ కళాశాలను ఏర్పాటు చేశారు. సో 1823 ముంబై గవర్నర్ ఎల్బిన్స్టాన్ స్వదేశీ విద్యను అందించే పాఠశాల సర్వే చేయించాడు. ఇక్కడ మానిటరింగ్ పద్ధతి అమల్లో ఉండేది.
ఇతని ప్రోత్సాహంతో స్కూల్ అండ్ స్కూల్ బుక్స్ సొసైటీని స్థాపించి విద్యా కార్యక్రమాలు కొనసాగించాడు. ఈ అటో ఇటో కలిపి మొత్తం ఇట్లా అయితే మాత్రం అయింది. సుశీరా ఇవన్నీ మీరు షార్ట్గా ఎట్లా కొన్ని రాసుకోవాలి. ఇదిలా విలియం జేమ్స్ రచించింది ఏంటిది, హెగెల్ రచించింది ఏంది, అందులో ఏమున్నాయి, జాన్ ఏ భాషలో తర్జుమా చేసిండు, మళ్ళీ దాన్ని ఎవరు వద్దన్నారు, మళ్ళీ ఎందుకు వద్దన్నాడు, లార్డ్ మెకాలే వద్దన్నాడు, ఎందుకు వద్దన్నాడు, విలాసమైందని వద్దన్నాడు. తర్వాత ఈ సిద్ధాంతం అధోముఖ వడపోత సిద్ధాంతం అంటే ఏంటిది, అది ఏంటిది, ఉన్నత వర్గాలకు మొదటి విద్యా అవకాశాలు కల్పించాలి, వారి ద్వారా దిగువన ఉన్న వాళ్ళకు అదే స్ప్రెడ్ అవుతుంది, దాన్ని అంటారు మెకాలే. ఇక మళ్ళీ కూడా భారతదేశంలో కూడా ఇంగ్లీష్ రావాలని చెప్పింది ఎవరు, రాజా రామ్మోహన్ రాయ్. ఓకే, మెకాలే ముఖ్యుడు. ఓకే, ఇంకేమున్నాయి ఇంట్లో ఇవన్నీ. ఇగో 1834 కాలాన్ని భారతీయ ప్రజ్ఞావంతుల కాలంగానే అంటారు. ఇంక ఇదేంటి చాటింగ్. ఫస్ట్ ఏం చేయాలి, చాటింగ్ చేయాలి. ఆ చాటింగ్ అంటే ఏంటిది, ఒప్పందం చేయమని ఫోర్స్ చేసిరు, విల్బర్డ్ ఫోర్సు ఆలోచనల. ఇందులో ముఖ్య అంశాలు ఏంటిది, ప్రధాన భారతదేశంలో నూతన విద్యకు ఒక మార్గం చూపించింది ఏంటిది, చార్టర్ ఏంటిది 1813 టార్చర్ పెట్టింది 13 గుర్తుపెట్టుకోరు. ఇదే ఇలా 3 ఉన్నాయి. ఏమున్నాయి ఇలా, క్రైస్తవ మిషనరీలను తమ మతాన్ని ప్రచారం చేసుకోవాలి. రెండవది కంపెనీ బాధ్యత వహించాలి. మూడవది ₹1,00,000 విద్య కొరకు కేటాయించాలి. ఇవే ఉన్నాయి. ఇంకేమున్నాయి ఇక్కడ ప్రభుత్వం, ఇంకేమున్నాయి స్వదేశీ భాషలుగా ఇంట్లో 3 ఉన్నాయి. ఆ 3కి టకటకట ఏటి పెట్టుకోవాలి. మంచిగా రాసుకోవచ్చు. ప్రాక్పశ్చిమ వివాదం, ఓరియంటల్ యాక్సిడెంటల్ కాంట్రవర్సీ అంటారు. ఇంకేంది, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాలో మదర్సా, జాన్ టైలర్ ప్రాక్ వాదానికి నాయకత్వం వహించారు. ప్రిన్సెస్ ఎవరు, పాయసాలు వాంచుదామనే ఆలోచనగా చెప్పిన కదా, ప్రిన్సెస్ ముఖ్యుడు. ఇతడు 1813 విద్యకు కేటాయించిన ₹1,00,000 ఏ విధంగా ఖర్చు పెట్టాలనే అంశం మీద నియమించిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు, ప్రిన్సెస్. గుర్తుపెట్టుకోరు, ప్రిన్సెస్ పైసలు. ఇంకేమున్నది, ఇవన్నీ రాసుకోండి. నేను చెప్పిన కథ కూడా రాసుకోండి. ఓకేనా, కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము, అప్పటికప్పుడు అర్థమవుతుంది. అక్కడ కొంచెం క్లారిటీగా లేకుండా ఇక్కడ క్వశ్చన్ అడిగే విధానము ఇక్కడ క్లారిటీ వస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో విద్యకు కేటాయించిన నిధులు ఎక్కువ వీటికి అందించారు. దేనికి అందించారు చెప్పండి. కలకత్తా మదర్సా, కాశీ సంస్కృత కళాశాల కదా. తర్వాత 1813 చార్టర్ చట్టంలో భారతీయులకు విద్యను అందించడం కోసం ₹1,00,000 కేటాయించారు. దాని తక్షణ ఫలితం, ఆ క్వశ్చన్ చూసిరా ఎట్లా అడిగారో, మీకు ఆ కాన్సెప్ట్ మొత్తం అర్థమైతేనే ఆ క్వశ్చన్ చేయగలుగుతారు. నేను చెప్పింది అన్నీ గుర్తుంటేనే. మళ్ళీ రిపీట్ వెళ్ళండి, క్వశ్చన్ చేయకముందే, ఆన్సర్ చేయకముందే మళ్ళీ వీడియోలోకి వెళ్ళండి ఎక్కడ అయినా. పశ్చిమ వివాదం, తక్షణ ఫలితాలు. మన యుద్ధాలకు కూడా ఫస్ట్ యుద్ధాలు దేనికోసం అన్నప్పుడు తక్షణ కారణమే అడుగుతారు, బేసిక్. ఇదేంటో చూద్దాం. పై వాటిలో సరైనవి మూడవది. 1 ఏంటిది, ABC సరైనట. ABC. ప్రాకు వాదానికి నాయకత్వం వహించింది జాన్ టైలర్. ఇది గుర్తుంది కదా, జాన్ టైలర్. పశ్చిమ వాదానికి నాయకత్వం వహించింది లార్డ్ మెకాలే, రాజా రామ్మోహన్ రాయ్. తర్వాత ఉన్నత వర్గాలకు విద్యను అందించడం ద్వారా దిగువ తరగతి ప్రజలకు దానంతట అదే విద్య ప్రారంభమవుతుంది అనే భావనతో అధోముఖ వడపోత సిద్ధాంతంను ప్రతిపాదించారు. కరెక్టే కదా, ఇట్లనే ఇస్తాడు ఇక క్వశ్చన్లో. తర్వాత భారతీయ విద్య చరిత్రలో ఈ కాలాన్ని ప్రజ్ఞావంతుల కాలంగా పేర్కొంటారు. చెప్పండి, లాస్ట్కి మనం ఇదే చదివిన కదా, 1813 1834 వరకు. కాశీ హిందూ పాఠశాల ఇతని చేత స్థాపించబడింది. ఎవరి చేత స్థాపించబడింది, మదన్ మోహన్ మాలవ్య. ఇక్కడ కన్ఫ్యూజ్ ఇస్తుండే చూసిరా, రాజా రామ్మోహన్ అనగానే పటక్కని అంటాం, ఈయన ఇంగ్లీష్ కావాలని చెప్పిండు కదా. 1813 చట్టం ఫలితంగా ఏర్పడిన పశ్చిమ వివాదం నివారణ కోసం ఏర్పడిన కమిటీ. ఏ కమిటీ, హంటర్ కమిటీ, చార్లెస్ వుడ్, చార్లెస్ గ్రాంట్, లార్డ్ మెకాలే. భారతీయులు పండితులే కారు, పండితులంటే జాన్ లాక్ తత్వం
మిల్టన్ సాహిత్యము తెలిసినవాడు. అసలు ఇదేంటిది మొత్తము ఇచ్చిన వాటిలలో లార్డ్ మెకాలే సిఫార్సులో సరి అయినవి గుర్తించండి అని చెప్తున్నాడు అండి. ఇక్కడ ఉంది ఇచ్చిన వాటిలో లార్డ్ మెకాలే సిఫార్సులో సరి అయినవి గుర్తించండి అన్నాడు. ఆన్సర్ వచ్చేసి ఏడవది ఆన్సర్ వచ్చేసి 2 ఉంది. ABCD మొత్తం ఉన్నాయండి. ABCD మీకు చూపిస్తాం. ABCD మొత్తం ఉన్నాయి. ABCD మొత్తం ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడు అంటే ఇచ్చిన వాటిల్లో లార్డ్ మెకాలే సిఫార్సులో సరి అయినవి గుర్తించండి అన్నాడు. ఇందులోనట ABCD అన్నీ సరైనవి అని ఇచ్చిండు. భారతీయులు పండితులే కారు. పండితుడంటే జాన్ లాక్ తత్వశాస్త్రము మిల్టన్ సాహిత్యము తెలిసినవాడు. భారతీయ సాహిత్య సంపద ఐరోపా ఖండంలో లైబ్రరీలోని ఒక షెల్ఫ్కు సరిపోదు. భారతీయ విద్యా లక్ష్యం గుమస్తాలను తయారు చేయడమే. ఆంగ్లం నూతన విజ్ఞానానికి తాళపు చెవి లాంటిది. ఇవన్నీ నిర్వచనాల్లో ఉన్నాయండి. నిర్వచనాలు ఉన్నాయి. నేను చేసిన దాంట్లో ఉన్నాయి నిర్వచనాలు. చూడండి, ఇది ఆన్సర్. ఇక 8వది కూడా 2వది ఇచ్చిండు ఆన్సరు. 8వది 2 ఇచ్చిండు ఆన్సర్. ABCD కరెక్ట్ అట. చూద్దాం. ఆధునిక భారతీయులకు ఆంగ్ల విద్య అవసరాన్ని గుర్తించింది చార్లెస్ గ్రాంట్. ఆంగ్ల భాష కోసం పోరాడిన సంఘ సంస్కర్త రాజారామ్ మోహన్ రాయ్. ఇన్ని క్వశ్చన్స్ అన్నీ ఇట్లనే వస్తాయి. ఆంగ్లం లేకుంటే భారతదేశానికి భవిష్యత్తు లేదని పేర్కొన్నది లార్డ్ మెకాలే, ముఖ్యుడు కాబట్టి. ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ విలియం బెట్టింగ్. బెట్టు పెట్టిండని గుర్తుపెట్టుకోరు. బెట్టు కట్టిండు గుర్తుపెట్టుకోరు. ఆంగ్ల భాషకు ప్రవేశపెట్టిన జనరల్ గవర్నర్ బెట్టు అని గుర్తుపెట్టుకోరు. విద్యలో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడం కోసం నియమించిన లార్డ్ మెకాలే తన సిఫారసుల్ని ఎప్పుడు సమర్పించాడు? మొత్తం వింటే తెలుస్తుందండి. ఇవి మొత్తము నిర్వచనాలలో కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చదివిన దాంట్లో లేకున్నా కాన్సెప్ట్ ఇది అన్నట్టు. 9వది ఏంటిది? 1 ఆన్సర్. 1935 ఆంగ్లంలో చదివిన వారికి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగాలు ఇస్తానని పేర్కొన్న గవర్నర్ జనరల్ లార్డ్ హర్డింగ్ 1835లో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టారు. ఇదేంటిదో క్వశ్చన్ చూద్దాం. 2వది AB సరి అయినవట. AB సరి అయినవి అని అంటూ ఇది చెప్పినా నేను. 11వది చెప్పలే. 11వది 1. A సరైనది, B సరికాదు. A సరైనదట, B సరికాదు. కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది కదా. ఒక్క నిమిషం. నెక్స్ట్ కాకుండా చూస్తానండి. ఒక్కసారి చూడండి. A సరైనది, B సరికాదు. 1813 చట్టం ద్వారా భారతీయుల విద్యా బాధ్యతను ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకుంది. 1813 చట్టం ప్రజల మాతృభాషలోనే విద్యను అందించింది. కాదు కదా ఇది. B సరికాదు. కరెక్టే కదా. దీనికోసమే గొడవలు అయినాయి కదా. ఆన్సర్ వచ్చేసి తర్వాత AB సరైనవి. ఈ ఓడికి TA ఇస్తే ఇక ఫస్ట్ చదవాలి. 12వది 2. AB సరైనవట. 1835లో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టారు. నవభారతం 1835లో జన్మించిందని W.E. హాలండ్ పేర్కొన్నారు. 2 సరైనవి. ఇవన్నీ నిర్వచనాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి చదువుతున్నా మేడం అనుకోవద్దు. జాన్ టైట్లర్ ఎవరు చెప్పండి? జాన్ అన్న నేను. సర్జన్ అని చెప్పిన ఇదే. ఓకేనా మరి. ఇక తర్వాత నెక్స్ట్ ఇగో లార్డ్ మెకాలే ప్రతిపాదన చాలా చాలా ఇంపార్టెంట్. 35 గురించి. ఓకే, అవి లేని కూడా ఇచ్చిండు. ఇలా ఈయన గురించి కూడా ఇచ్చిండు. కాబట్టి ఇగో అన్ని కమిషన్లు లైన్లు ఉన్నాయి. మీరు మొత్తం ట్రిక్స్ ద్వారా కొన్ని కథల ద్వారా చెప్తా. ఇప్పుడు చెప్పిన కథ గుర్తుంది కదా మీకు. ఇగో స్వాతంత్రం అనంతరం. ఓకేనా. మరి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను కొంచెం డిస్టర్బెన్స్ అయిందని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ కెమెరా కొంచెం లూజ్ అయినట్టుంది. మా అన్నయ్య వచ్చినాక కొంచెం ఫిట్ చేపియాలి. అది కెమెరా కొంచెం లూజ్ అయ్యి కిందికి మీదకి వచ్చేసరికి కొంచెం డిస్టర్బెన్స్ అయింది. నెక్స్ట్ వీడియో అట్లా కాదండి. ఓకేనా. ఒక్కసారి ఈసారికి దయచేసి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అందుకే నేను మీకు ఇట్లా చదివి చూపెట్టిన. ఎక్కడైనా
తెలియకపోయినా చూసుకోండి. ఆధునిక విద్యా విధానం కూడా చేయలేదు కదా, చేద్దాం. ఇవి పెట్టే ఉన్నాయి, చదువుదామా? ఇవి పెట్టే ఉన్నాయి, మరి చదువుదామా? ఎవరి రాకతో ఆధునిక విద్యా విధానం, మొన్ననే అయింది ఇది. ఎవరి రాకతో భారతదేశంలో ఆధునిక విద్యా విధానం ప్రారంభమైంది? పోర్చుగీస్ వారు. భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టిన వారు ఇట్లా ఇస్తేనే పరిశాన్ ఉన్నది. ఏబి 2 సరైనవి. ముందు ఆన్సర్స్ చూడాలి. ఏబి 2 సరైనవి. భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టిన వారు పోర్చుగీస్ వారు. ఆధునిక విద్యా విధానానికి ఆద్యులు పోర్చుగీసు వారు అని ఎస్ఎస్ ముఖర్జీ. పోర్చు ముఖర్జీ గుర్తుపెట్టుకోరు. తర్వాత ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఏబిసి సరైనదట. 1575లో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ బాంద్రా దగ్గర సెయింట్ ఆన్స్ అనే కళాశాల ఏర్పాటు చేశారు. పోర్చుగీసు వారు కొచ్చిన్ దగ్గర ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేశారు. రోమన్ క్యాథలిక్ మిషన్ను మత ప్రచారంలో భాగంగా భారతీయులకు విద్యను అందించే బాధ్యత తీసుకున్నాయి. ఆన్సర్ వచ్చేసి ఏబిసి. మన దేశంలో తొలి ఉపాధ్యాయ శిక్షణ సంస్థ ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరు చెప్పండి? జిగెల్ అనుకుంటే ఏచిందని చెప్పిన, ఇంతకుముందు చెప్పినా నేను, అందులో ఉన్నాయి, ఇంకోసారి చెప్తున్నా. 1716లో మొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎక్కడ? ట్రాంక్యూబార్. భారతీయ విద్యా విధానంలో వలసవాద విద్యా విధానం అని ఈ కాలాన్ని పేర్కొంటారు. 1757, 1947. ఈ క్రింది వానిలో ఈస్ట్ ఇండియా కంపెనీ విద్యా విధానం కాలాన్ని గుర్తించండి. 1764, 1858. ఇది ఆల్రెడీ చెప్పినాయి కాబట్టి టిక్స్ ఉన్నాయండి. నేను మొన్ననే చెప్పిన అవి ఇక్కడ ఉంది కదా, పక్కకే చూపిస్తున్నా. అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో 1715లో తొలి ఆంగ్ల ఇండియన్ పాఠశాలకు ఎక్కడ ఏర్పాటు చేశారు? మద్రాసులో. ఇవి ఏంటిది? ఏకి సరైందట. చార్లెస్ గ్రాంట్ను ఆధునిక విద్యకు పితామహుడుగా పేర్కొంటారు. ఆధునిక భారతీయులకు ఆంగ్ల అవసరాన్ని గుర్తించిన తొలి వ్యక్తి చార్లెస్ గ్రాంట్. ఇట్లా ఇస్తారు ఆన్సర్. చార్లెస్ గ్రాంట్ కంటే ముందు మన దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని ప్రయత్నించిన గవర్నర్ జనరల్ లార్డ్ మింటో. ఏబిసి చూద్దాం. అబ్జర్వేషన్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? చార్లెస్. భారతీయులను బాగుపరచాలంటే ఇంగ్లీష్ భాషలోనే విద్యను అందించాలని సూచించింది చార్లెస్ గ్రాంట్ సూచనలను 1813లో చార్టర్ చట్టంలో పొందుపరిచారు కదా. చార్టర్. భారతీయులకు విద్య అందించే బాధ్యతను ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ చట్టం ద్వారా గుర్తించింది. 1792. ఈ క్రింది వానిలో భారతీయ విద్యా విధానం బలపరిచిన వారు? లార్డ్ మెకాలే. భారతీయ విద్యా విధానం అండి, మెకాలే ముఖ్యుడు. ఏ పుస్తకంలో విలియం జేమ్స్ భారతీయ సంస్కృతిని అత్యంత వెనుకబడ్డ సంస్కృతిగా పేర్కొన్నారు? హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. చూసిరా, మనం ఇంతకుముందు చదివినాం కదా, హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, జేమ్స్. ఇంకోటి, భారతదేశానికి సముద్ర మార్గాన్ని 2 కరెక్ట్నా? బీకి ఏ వివరణ? బీకి సరైన వివరణ ఏనటం. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టి ఆధునిక కాలంలో తొలి కళాశాలను ఏర్పాటు చేసిన వారు పోర్చుగీస్ వారు. ఆధునిక విద్యను ఆద్యులు పోర్చుగీస్ వారు అని ఎస్ఎస్ ముఖర్జీ అన్నారు. ఓకే, పోర్చు అన్నా నేను. ముఖర్జీ జీ అడ చావత్తు ఇడ జావత్తు అని చెప్పిన. ఏ యుద్ధంతో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో రాజ్య పరిపాలన చేపట్టింది? ఇక్కడ ఏముంది? మూడోది ఏమున్నది? 1764 బాక్సర్ యుద్ధం. ఓకేనా? ఏది ఉట్టిగానే చెప్పినా నేను, ఆల్రెడీ నేను చెప్పేసిన కాబట్టి ఇక్కడ పక్కకే ఉందని చెప్పిన. మళ్ళీ మీరు ఏం కన్ఫ్యూజ్ కాకూడదు. ఆధునిక విద్యా విధానం ఇండ్ల అండ్లలేవు, అన్ని కలిపే ఇస్తున్నాడు. ఎక్కడెక్కడో అన్నీ ఫస్ట్ నుంచి వింటేనే దానికి లాజిక్ ఉంటే, మనకు కాన్సెప్ట్ ఉంటేనే చేయగలరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లార్డ్ మెకాలే ఉంది, దాని గురించి తెలుస్తుంది. ఓకేనా? తర్వాత వుడ్ తాకిదు, ఊహ అన్న కదా, ఊహ ఈ నుంచి స్టార్ట్. వుడ్ తాకిదు, ఊహ 54 నుంచి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొంచెం డిస్టర్బెన్స్ అయినట్టు నేను ఫీల్ అవుతున్నాను. మరి మీకు ఏమైనా అనిపిస్తే కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. నెక్స్ట్ వీడియో నుంచి అట్లా కాదు. ఓకేనా? కొంచెము ఇవి నాకు టైట్ చేయొస్తలేదండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్ అండ్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి, షేర్ చేస్తూ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.